ఓం నమో వెంకటేశాయ. శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జూలై 30 జరిగింది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలకు జూలై 30 రోజున సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. జూలై 31 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. వైదిక సాంప్రదాయం ప్రకారం జాతా శౌచం, మృతా శౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు అయితే పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాదివాసం, అలాగే రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంకా మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజు ఉదయం స్నపన్న తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్థులు జంట ఇద్దరికి కలిపి 500 రూపాయలు చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవికే, చివరి రోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. టీటీడీకి సంబంధించినటువంటి సరికొత్త సమాచారంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.